నిర్మాత బండ్ల గణేష్ అండ్ అలాగే దిల్ రాజు గారు ఇద్దరు కూడా ఎంపీ టికెట్లు ఆశిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వార్త అయితే బయటికి వచ్చింది. అంటే మొన్న నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా దిల్ రాజు గారు అన్నారు, నేను త్వరలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాను అని చెప్పి ఒక చిన్న హింట్ అయితే ఇచ్చాడు. దానికి కారణము కాదో తెలీదు కానీ ఎప్పటినుంచో వీళ్ళ ఫ్యామిలీ ఆహ్, మా పల్లె పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. వాళ్ళ సొంతూరు నర్సింగ్‌పల్లి, ఆ ఏరియా చుట్టుపక్కల వీళ్ళు రకరకాల సేవా కార్యక్రమాలు అవన్నీ చేస్తా ఉంటారు. నిజామాబాద్ నుంచి యాక్చువల్‌గా ఇతను ఆశించేది. కానీ అదే నిజామాబాద్ నుంచి ఆఫ్‌కోర్స్ ఆశావాహులు చాలామంది ఉన్నప్పటికీ కూడా దిల్ రాజు గారికి టికెట్ ఇస్తారేమో అన్నట్లుగా ఒక చిన్న వార్త అయితే బయటికొచ్చింది. అలాగే బండ్ల గణేష్ గారు గూడా మన మల్కాజ్‌గిరి కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆశిస్తున్నారు. అక్కడి నుంచి మైనంపల్లి హనుమంతరావు గారు ఆల్రెడీ భాగవేసి ఉన్నప్పటికీ కూడా తను ఆశిస్తున్నాడు అండ్ తనకే వస్తదేమో అని జెప్పేసి ధీమా వ్యక్తం జేస్తున్నాడు. దీనికి కారణాలు గూడా లేకపోలేదు. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మోస్ట్‌లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళందరూ గూడా మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికి ఆహ్, దరఖాస్తులేసుకుంటున్నారు. ఈవెన్ ఇండిపెండెంట్ బరిలెక్క గూడా. కానీ ఇది సాధ్యపడదు. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్‌లో ఓడిపోయిన తర్వాత మినిమమ్ 1 ఇయర్ వరకు తను ప్రత్యక్షంగా ఇంకో ఎలక్షన్‌లో పోటీ చేయొద్దనే ఒక నియమ నిబంధన అనేది ఉంది. సో, 100% అది గనక వీళ్ళు ఆచరిస్తే ఈ ఎవరైనా సరే ఓడిపోయిన తర్వాత 1 ఇయర్ వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రాకూడదు. సో, ఈ కారణం చేత ఇన్‌కేస్ ఈ సీనియర్ రాజకీయ నాయకులను ఒకవేళ పక్కన పెట్టేస్తే ఆల్రెడీ మన నిర్మాత 'దిల్ రాజు' గారికి గాని, అలాగే నిర్మాత బండ్ల గణేష్‌కి గాని ఇన్‌కేస్ ఛాన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. థాంక్ యూ సో మచ్.